హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సుధా మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ విద్య ధరాతి వినయం. ఈ గొప్ప ఆత్మ జ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. అలాగే నాకు ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి ధ్యాన గురువు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. అలాగే ఫర్ యూ మీకోసం ఛానల్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడాను ఏదైతే ధ్యాన ప్రచారం చేసే అవకాశాన్ని నాకు అందించారో వారందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. హోల్ టీమ్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని, ధ్యాన ప్రచారం నిర్విరామంగా జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన టాపిక్ విద్య దధాతి వినయం. సో ఇది టాపిక్ స్టార్ట్ చేసేందుకు ముందుగా నా గురించి నేను కొంచెం పరిచయం చేసుకుంటాను మాస్టర్స్. చిన్నగా కట్టే కొట్టే తెచ్చా అన్నట్టుగా చెప్పేస్తాను మాస్టర్స్. నా పేరు సుధా, మాది బెంగళూరు, మాది స్వస్థలం ఆదోని అండి. ఆదోని బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ సార్ ద్వారా 25 years గా నేను మెడిటేషన్ అన్నది చేస్తూ ఉన్నాను. అలాగే సార్ కోరుకున్నట్టుగా సార్ యొక్క పర్పస్ కోసము అందరం కూడా వర్క్ చేస్తున్నట్టుగానే నేను కూడా వర్క్ చేస్తున్నాను. ధ్యాన ప్రచారము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అంటూ ఏనైతే ఉన్నాయో అవన్నీ కూడా నా శక్తి మేరకు నేను చేస్తూ ఉన్నాను. సో అలాగే నేను ఎడ్యుకేషన్ లో కూడాను ఫెయిల్ అయ్యి స్టూడెంట్ గా, తర్వాత ధ్యానం ద్వారా సక్సెస్ ని సాధించడము, టాపర్ గా నిలవడము, ఆ తర్వాత ఒక మెడిటేటర్ ని మ్యారేజ్ చేసుకోవడము. ఓకే, థ్యాంక్ యూ. సో మెడిటేటర్ ని మ్యారేజ్ చేసుకోవడము, ఆ తర్వాత నాకు 2 పిల్లలు. సో వాళ్ళకి మెడిసిన్ లేకుండా మెడిటేషన్ ద్వారానే ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేసుకుంటూ, సో ఇలా బెంగళూరులో సెటిల్ అయ్యి, అలాగే రీసెంట్ గా పిరమిడ్ ని కూడా కన్స్ట్రక్షన్ చేసి, ప్రేమ్నాథ్ అంకుల్ యొక్క సంకల్పం ద్వారా నేను పిరమిడ్ కట్టడము, ఆయన ఓపెనింగ్ సెరమనీ చేయడము, అలాగే 1 year యానివర్సరీ కూడా పూర్తి చేసుకున్నాము. సో ఇది నా గురించి. ఇంత చెప్పడానికి ఎందుకు, నా గురించి నేనే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలంటే, ధ్యానంలో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే మన పని అండి. అంటే ఎక్కడైతే మన గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంది అంటే అది ధ్యానంలో. ధ్యాన మాస్టర్స్ కి చెప్పుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడకూడదు. ఇది సెల్ఫ్ డబ్బా కాదండి. మనము మనకి ఈ యూనివర్స్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఎప్పుడైతే మనం ఇలా చెప్పగలుగుతామో, ఇది కూడా ధ్యాన ప్రచారము, ఇది కూడా లోక కళ్యాణార్థము, ఇది కూడా కృతజ్ఞత తెలుపుకొని విధానము. నాకు ఇంత రెస్పెక్ట్ ఎలా దొరికింది అని అంటే, విద్య విద్య ద్వారానే నాకు ఇన్ని లభించాయండి. నా గురించి చెప్పాలంటే నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఎలా ఫెయిల్ అయ్యాను? నా టోటల్ మార్క్స్ 359. నా సైన్స్ లో మార్క్స్ 34 మార్క్స్. అంటే ఒక మార్క్ వస్తే నేను పాస్ అవుతాను, 360 స్కోర్ అవుతుంది, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. ఎప్పుడైతే నేను ఫెయిల్ అయిపోయానో, నా మార్క్స్ ఇలా అయితే తెలిసాయో, నేను డల్ స్టూడెంట్నా లేకపోతే ఇంటెలిజెంట్నా? నువ్వు డల్ స్టూడెంట్ అయితే అన్నిట్లోనూ 30 మార్క్సే రావాలి. నువ్వు గుడ్ స్టూడెంట్ అయితే 60% డెఫినెట్ గా రావాలి. మరి నేను ఏంటి, అటు ఇటు కాకుండా నిలబడిపోయాను. దాంతో చాలా అవమానంగా ఫీల్ అయ్యాను నేను. తల ఎత్తి ఎవరిని చూసేదాన్ని కాదు. ఎక్కడ ఫంక్షన్లకు బయటికి వెళ్ళే వాళ్ళం కాదు, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ కట్ చేశాను. ఇంట్లో ఉండిపోయాను అలా, తల దించుకొని అవమానంగా, ఎవరితోనూ కలవలేక. అటువంటి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను 1 year. ఆ తర్వాత మళ్ళీ సప్లిమెంట్ రాసి పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్మీడియట్ కి జాయిన్ అయ్యి, అక్కడ మళ్ళీ ఒక ఎగ్జామ్ రాసినప్పుడు అప్పుడు కూడా 34 మార్క్స్ వచ్చాయి. అప్పుడు ఫెయిల్ అయ్యాను మళ్ళీ.
ఇంకా ఎప్పుడైతే ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అన్నది బోర్డ్ ఎగ్జామ్స్ కి ముందు ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అన్నది పెట్టారో, ఏదైతే సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యానో అది రేపు ఎగ్జామ్. ఇంకా నాకు ఇంట్లో పీక్స్ కెళ్ళింది నా టార్చర్. మా అమ్మతో నేను సూసైడ్ చేసేసుకుంటాను, నేను బ్రతకను, నేను ఫెయిలు, నేను లైఫ్ లోనే ఫెయిలు, నేను ఇంకా బతకలేను అని చెప్పి మాట్లాడాను. కన్న తల్లి ఎంత కష్టంతో భరించి మనల్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చింది. అటువంటి కన్న తల్లికి నేను చనిపోతాను అని చెప్పినప్పుడు ఎంత బాధ కలిగింటుంది. కానీ ఆవిడ వెతుక్కుంటూ, ఒక రకంగా చెప్పాలి అంటే చావుకు తెగించి మరి వెళ్ళి అంకుల్ ని కలిసి, ఆ రోజునటువంటి ఆ సిచ్యుయేషన్ అట్లాంటిది. వెళ్ళి కలిసి అంకుల్‌తో మా పాప ఇలా చెప్తా ఉంది అనంటే, ఆయన మళ్ళీ ఇంటికి రావడము, నన్ను 1 అవర్ ధ్యానానికి కూర్చోపెట్టారు. అప్పుడులో ఇంత గైడెన్స్ లేదండి. ఎడ్యుకేషన్‌లో ఎలా మనము ఎదగాలి, ధ్యానాన్ని ఉపయోగించుకొని అన్న విషయాలు అప్పటికింకా ఏమీ తెలీదు. సింపుల్ పాయింట్సే చెప్పారు. ఆ సింపుల్ పాయింట్స్‌నే ఫాలో అయ్యాను. 1 మంత్ ఫాలో అయ్యాను. ప్రీ ఫైనల్ నుంచి ఫైనల్‌కి కరెక్ట్‌గా 1 మంత్ గ్యాప్ ఉండినింది. 1 మంత్ అంకుల్ చెప్పినట్టుగా, ప్రేమనాథ్ అంకుల్ చెప్పినట్టుగా నేను ఫాలో చేశాను. నేను కాలేజీకి ఫస్ట్, టౌన్‌కి సెకండు, డిస్ట్రిక్ట్‌కి థర్డ్. ఇది అండి నా లైఫ్‌లో నేను చూసినటువంటి ఒక లైఫ్ అండ్ డెత్ ఎక్స్‌పీరియన్స్. చావటానికి కూడా సిద్ధపడ్డాను. అంత అవమానంగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు అదే ఒక విద్య నన్ను ఒక గౌరవమైనటువంటి ఒక స్థాయిలో నిలబెట్టింది. కానీ ఇక్కడ మనకున్నటువంటి విద్య, విజ్ఞానం, వికాసం మనలో వినయాన్ని పెంచాలి అన్నదే ఈ శ్లోకానికి అర్థం. విద్య దధాతి వినయం. విద్య మనలో ఉన్నటువంటి వినయాన్ని మేల్కొల్పాలి, అహంకారాన్ని తగ్గించాలి. మనలో ఉన్న శక్తుల్ని మేల్కొల్పాలి. అది విద్య. విద్య ద్వారా మనకేం లభిస్తుంది? జ్ఞానం లభిస్తుంది. జస్ట్ విజ్ఞానం మనకి సరిపోదండి. ఈ లోక జ్ఞానం మాత్రమే సరిపోదు. అంతర్జ్ఞానం కూడా లభించాలి. అప్పుడే నీలో ఉన్నటువంటి అహంకారము ఎప్పుడూ లేవనెత్తకుండగా మనల్ని ఎప్పటికప్పుడు గైడెన్స్ అన్నది ఇస్తూ పోతుంది. మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. ఎవరి పట్ల ఎలా ఉండాలి? సంస్కారాన్ని మనకి నేర్పుతుంది. ఎన్నో రకాలైనటువంటి మంచి లక్షణాలు, గుణాలు ఈ విద్య మనకి ఇస్తుంది. విద్య కేవలం పుస్తకాల్లో నుంచి వచ్చిందే కాదండి. అంతర్జ్ఞానము మన యొక్క ఆత్మని మనము కలుసుకునే విధానాన్ని మనకి పత్రి సారు అలా సింపుల్‌గా చెప్పేసారండి. సింపుల్ టెక్నిక్. నువ్వు ఏ పని మీదైనా సక్సెస్‌ని సాధించాలి అంటే దాని మీద శ్రద్ధ, ఫోకస్ అన్నది కలిగి ఉండాలి. ఒక వర్క్‌ని నువ్వు ఫోకస్ చెయ్యగలగాలి అని అంటే, నీకు దాని పట్ల సరి అయినటువంటి అవగాహన కలిగి ఉండాలి. సరి అయినటువంటి అవగాహన నీకెప్పుడొస్తది? ఆ విషయాల పట్ల నీకు జ్ఞానం ఉన్నప్పుడు. ఆ జ్ఞానం నీకు ఎలా లభిస్తుంది? పుస్తకాల ద్వారా లభిస్తుంది. ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మొత్తము నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోను, కాన్షియస్ మైండ్‌లోను ఫీడ్ అవ్వాలి అని అంటే, నువ్వు బుక్ మీద ప్రాపర్‌గా ఫోకస్ చేయగలగాలి. ఆ మ్యాటర్ మీద ఫోకస్ చెయ్యగలగాలి. అప్పుడే దానిలో ఉన్న జ్ఞానాన్ని, సారాంశాన్ని నువ్వు తీసుకోగలుగుతావు. మరి ఆ బుక్ మీద ఫోకస్ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? మన బ్రెత్ మీద ఫోకస్ చెయ్యాలి. ఎప్పుడైతే మన శ్వాస మీద మనము ధ్యాస పెడతామో, ఎక్కడ ఏ వర్క్ మీదైనా సరే నువ్వు సరి అయిన ధ్యాసను పెట్టగలవు. స్కూల్లో టీచరు పాఠం చెప్తా ఉంటారు బోర్డ్ మీద. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఆలోచిస్తుంటాం. హాయ్! ఎక్కడో పరధ్యానంలో ఉన్నాను నేను అని చెప్తుంటారు. అంటే ఏంటి? పరధ్యానం. ఇక్కడ లేదు నీ స్థితి. ఇక్కడ లేదు నీ ఫోకస్సు. నీ ఫోకస్ ఎక్కడో ఉంది. ఆ ఫోకస్ అక్కడ కాకుండగా నువ్వు చేయాల్సినటువంటి కార్యం మీద మాత్రమే ఫోకస్ చేయాలి.
నువ్వు అన్నిటికీ టైం కేటాయిస్తున్నావు. నువ్వు పొద్దున లేవగానే నీవు రెడీ కావడానికి కొంత టైంని కేటాయిస్తున్నావు. దేవుని టెంపుల్‌కి వెళ్ళడానికి, నమస్కారం చేసుకోవడానికి నువ్వు టైంని కేటాయిస్తున్నావు. అలాగే ఫుడ్ తినడానికి నువ్వు టైం కేటాయిస్తున్నావు. స్కూల్‌కెళ్ళడానికి నువ్వు టైం కేటాయిస్తున్నావు. మళ్ళీ వచ్చిన తర్వాత చదువుకోవడానికి టైం కేటాయిస్తున్నావు. మళ్ళీ నీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడుకోవడానికి టైం కేటాయిస్తున్నావు. నీ నిద్రకు మళ్ళీ టైం కేటాయిస్తున్నావు. అలా ప్రతి దానికి టైం కేటాయిస్తున్నావు. కానీ అది చేసేటప్పుడు నువ్వు ఫోకస్‌లో ఉండకపోవడం. బాత్రూమ్‌లో స్నానం చేస్తూ ఉంటాము, మర్చిపోయి ఉంటాము. ఎంతసేపు టైం అయితుంది, స్కూలుకి టైం అయిపోతుంది, బస్సొస్తుంది అని చెప్తుంటే ఆహాహాహాహా! ఓకే, ఓకే, ఓకే అని చెప్పేసి స్నానం చేస్తాం. తింటూ ఉంటే అలా టీవీ చూస్తూ ఉంటాం. ఏదైనా సస్పెన్స్ సీన్ వచ్చిందంటే ఇలానే ఉండిపోయి ఉంటాం. ఆగిపోతాం. ఫోకస్ అంతా అలా టీవీ మీదనే ఉంటది. మరి అమ్మ కూడా టీవీ చూసుకుంటూ వంట చేసిందనుకోండి, మీ పరిస్థితి ఏంటో తెలీదు. అది చాలా కష్టమే మరి. అలా చేయకుండగా మన తల్లిలు ఎంతో ఫోకస్‌తో వంట చేస్తా ఉన్నారు. అందుకే మనం తినగలుగుతున్నాము. ఇంకా మనము జీవించగలుగుతున్నాము. సో, ఎప్పుడూ కూడాను మనము ధ్యాన స్థితిలోనే పరధ్యానం అన్నది లేకుండగా ఇక్కడే చేస్తున్న వర్క్ మీద ఫోకస్ చేయాలి. నువ్వు తింటూ ఉంటే తిండి మీదే ఫోకస్ చేయాలి. స్కూల్లో ఉంటే టీచర్ మీద కాదనుకోండి. బోర్డ్ మీద ఫోకస్ చేయాలి. టీచర్ చెప్పే పాఠం మీద ఫోకస్ చేయాలి. సో, అలా ఎక్కడుంటావో అక్కడే ఫోకస్ చేయగలగాలి. నీకు ఎడ్యుకేషనే ఇంపార్టెంటు. వేరే ఇంక ప్రపంచంలో దేనితోనూ ఉండకూడదు. నువ్వు అన్నిటితో డీవియేట్ అయిపోవాలా? లేదు, లేదు. అన్నిటికి టైం కేటాయించు. అప్పుడు ఏ పని చేస్తుంటావో అక్కడే ధ్యాన స్థితిలో ఉండాలి నువ్వు. అక్కడే ఫోకస్ చేసి ఉండాలి. అక్కడే శ్రద్ధ ఉండాలి. అలా ఎలా శ్రద్ధ కలిగించగలుగుతాము, కరెక్ట్‌గా ఫోకస్ ఎలా చేయగలుగుతాము అంటే, నువ్వు ధ్యానం ప్రాక్టీస్ చేసినప్పుడు. సో, అటువంటి ఒక్క స్థితి ధ్యానం ద్వారా వస్తుంది. విత్తనం వెయ్యాలి అంటే చెట్టుకి విత్తనాలు వస్తేనే వెయ్యగలం. మరి ఆ చెట్టు పెద్దగై విత్తనాలివ్వాలి అంటే గిన ముందు విత్తనం వేస్తేనే కదా చెట్టొస్తది. అంటే నువ్వు ధ్యానం మీద ఫోకస్ చేయగలిగితేనే నీకు ఫోకసొస్తది. నీకు జ్ఞానం రావాలంటే గూడా కొంచెం జ్ఞానం ఉండాలి. నువ్వొక పుస్తకంలో నుంచి జ్ఞానం తెచ్చుకోవాలంటే, ఆ పుస్తకం చదవడం వల్ల నీకు జ్ఞానం వస్తుంది. ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? దాన్ని ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి జ్ఞానం నీకుంటేనే నీకు మళ్ళీ జ్ఞానం వస్తది. అంటే నువ్వు ఏదైతే పాజిటివ్ క్రియేట్ చేస్తావో, ఆ పాజిటివ్‌కి ఇంకో పాజిటివ్ అట్రాక్షన్ వస్తది. అది నువ్వు నెగెటివ్ సీడ్ వేసావు అంటే, నెగెటివ్ చెట్టే వస్తది. నెగెటివ్ అట్రాక్షనే వస్తది. అలాగే నువ్వు కూడాను నువ్వు ఏమి చేస్తున్నావు అనేటువంటి ఒక స్పృహ నీ మీద నీకు ఉండాలి. ఆ స్పృహ రావాలి అన్నా కూడా ధ్యానం చెయ్యాలి. జ్ఞానం రావాలన్నా కూడా ధ్యానం చెయ్యాలి. సక్సెస్ రేట్ పెరగాలి అన్నా ధ్యానం చెయ్యాలి. నువ్వు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండగా ఉండాలన్నా ధ్యానం చెయ్యాలి. నేచర్‌తో కలిసిమెలిసి బాగా జీవించాలన్నా ధ్యానం చెయ్యాలి. ఆ నేచర్‌కి హాని చెయ్యకుండగా బాగా చూసుకోవాలన్నా కూడా ధ్యానం చెయ్యాలి. సో, అన్నిటికీ ఇక్కడ ఏది రూట్ అంటే ధ్యానం. దాన్ని సింపుల్ కాన్సెప్ట్‌తో మనకి పత్రి సార్ అందించారు. ఇప్పుడు మేడం చెప్పారు మనకి. మీకు ఏం చేయాలనుకుంటున్నారో దానికి గ్రాటిట్యూడ్ చెప్పడము, క్షమాపణ చెప్పడము, అలా దాని మీద ఫోకస్ చేయడము అని. అది ఎలా మనసు లోతుల్లో నుంచి రావాలి. నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను అని. ఐయామ్ సారీ, ఐయామ్ సారీ, ఐయామ్ సారీ, ఐయామ్ సారీ అనంటే అదెళ్ళిపోదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ క్లియర్ కాదు. మనస్సు లోతుల్లో నుంచి రావాలి. నేను నిజంగానే నీ దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాను. నువ్వు చేశావు. నాకి సహాయం అవసరమున్న చోట నువ్వు దేవుడిలాగా వచ్చి సహాయం చేశావు. అందుకు నేను నీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మనకు తెలియకుండానే కొందరు అలా వచ్చేసి మనకి సహాయం చేసేసి అలా కనుమరుగైపోతారు. వాళ్ళు కనిపిచ్చరు. కనీసం వాళ్ళకి కృతజ్ఞత కూడా తెలపలేకపోయినాం కదా! అని చెప్పేసి ఏమని చెప్తాము? స్వామి భగవంతుడా ఎవరో ఆయన మీ రూపంలో వచ్చి మాకు హెల్ప్ చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలా, క్షేమంగా ఉండాలా, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలా అని చెప్పేసి మనం ఇక్కడి నుంచి విష్ చేస్తాం. సో, ఆ విషెస్ వాళ్ళకక్కడికి వెళ్తాయండి. అంటే నువ్వు ఏ విధంగా ఈ నేచర్‌తో ఉంటావో, నేచర్ కూడా నీతో అలాగే ఉంటది. ఇటువంటి జ్ఞానం ఎలా లభిస్తాది? విద్య ద్వారా లభిస్తుంది. ఏ విద్య? పుస్తక విద్యనా? పుస్తక విద్యతో పాటు ఆత్మ విద్య కూడా లభించాలి.
ఎప్పుడైతే నువ్వు ఆత్మ జ్ఞానాన్ని ఇక్కడున్నటువంటి ప్రాపంచిక జ్ఞానాన్ని మిళితం చేసి నీలో ఉన్న నైపుణ్యతతో సృజనాత్మకతతో కొత్తగా ఒక క్రియేటివిటీ చేసి ఈ నేచర్కి ఎప్పుడైతే అందిస్తావో నీకు కావలసినటువంటి అవార్డ్స్ రివార్డ్స్ పేరు ప్రతిష్ట అన్ని లభిస్తాయి. ఎప్పుడైతే నువ్వు ప్రెజెంటేషన్ అన్నది ఇవ్వగలుగుతావో, ఒక ప్రాజెక్ట్ ని నువ్వు చేయగలుగుతావో, నీకు ఇచ్చినటువంటి వర్క్ ని నువ్వు నీ నైపుణ్యంతో, నీ సృజనాత్మకతతో, నీ క్రియేటివిటీతో ప్రెజెంట్ చేయగలుగుతావో, ఆ పేరు ప్రతిష్టలకి నీకు ధనం వస్తుంది. ఎప్పుడైతే నీకు ధనము అన్నది లభిస్తుందో, ఆ ధనంతో నువ్వు ధర్మ కార్యాలు చేయగలుగుతావు. ఎప్పుడైతే ఆ ధర్మ కార్యాలను నువ్వు చేయగలుగుతావో, నీకు ముక్తి మోక్షము అన్ని లభిస్తాయి. ఇవన్నీ చేయాలంటే నీకు ఉండాల్సింది వినయం. నీకు జస్ట్ జ్ఞానం ఉంది కదా, మొత్తం నేను చదివేశాను, నేను పెద్ద ఇంజనీర్ని, నేను ఏది చేసినా సరే నేను గ్రేటు, నేను సూపరు అని చెప్పేసి ఇలా ఆత్మ జ్ఞానాన్ని మిళితం చెయ్యకుండా ఎప్పుడైతే జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ జ్ఞానం తోటి మీరు ఏదైనా వర్క్ చేస్తారో, ఎలా అయితే ఒక ఇంజనీర్ కట్టిన డ్యాము, ఫ్లైఓవర్లు, మాల్స్ అలా కూలిపోయాయో, మీరు చేసే వర్క్ కూడా అలాగే వినాశనాన్ని చూస్తుంది. అప్పుడు బాధపడతారు. నేను ఇంతే అండి. ఏం చేస్తాము? దేవుడు నన్ని అలా రాత అలా రాసేసి నన్ను అలా తోసేసాడండి ఈ భూమి మీదకి. ఆయనకి నేనంటే చిన్న చూపు. ఎందుకండి చిన్న చూపు? ప్రతి ఒక్కరూ ఆ పరమాత్మలో నుంచి వచ్చినటువంటి అంశాత్మలు. రకరకాలైనటువంటి అనుభవాలను పొంది, రకరకాలైనటువంటి వర్క్ చేసి, వాటి ద్వారా వచ్చిన అనుభవాలను పొంది, మళ్ళీ ఇంకో నలుగురికి ఆ అనుభవాలను పంచి, ఆ తర్వాత మనం ఈ లోకాన్ని వెకేట్ చేసి వెళ్తాం. అలా ఎప్పుడైతే చెయ్యలేదో మళ్ళీ 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 జన్మ తీసుకుంటూనే ఉంటాం. ఎలా అయితే దానికన్నా మళ్ళీ చెప్తాడో, మా చెల్లికి మళ్ళీ 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 పెళ్లి అన్నట్టుగా మళ్ళీ 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 మనం ఈ భూమి మీద పుడుతూనే ఉంటాం. మళ్ళీ అజ్ఞానం. ఎందుకంటే మనము ఆత్మజ్ఞానాన్ని మేళవించి మనము వర్క్ ఇక్కడ చెయ్యటం లేదు. సో మనం చేసేవన్నీ కూడాను హాఫ్ ఆఫ్ వర్కే. హాఫ్ బాయిల్డ్ నాలెడ్జ్ తో ఏమి చేసినా కూడా అది వర్కౌట్ కాదు. సక్సెస్ రేట్ అనేది రాదు. మళ్ళీ బాధపడ్డాం. నాకున్నన్ని కష్టాలు ఎవ్వరికీ లేవండి. సీత కష్టం కంటే నాది ఎక్కువ కష్టమండి అనే భావనలోనే ఉంటారు. వినయం అన్నది లేదు. కాస్త జ్ఞానము మనకి పుస్తక జ్ఞానం కాస్త లభించినంత మాత్రాన మనం అహంకారంతో మాట్లాడడము, మనకి చదువులు చెప్పిన గురువుని కూడాను కృతజ్ఞత అన్నది లేదు. కేవలం చెయ్యి నమస్కారం చేసి తల వంచేటువంటి ఒక్క జ్ఞానం కూడా ఎవరిలోనూ లేదు. వినయం. మనలో మానవత్వాన్ని మేల్కొల్పేదే విద్య. నలుగురి పట్ల ఈ లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఒక గుణము మనకి విద్య అందించగలగాలి. మీకు తెలుసా? ఇప్పట్లో గురువులు వేరే అనుకోండి, టీచర్స్ వేరే. కానీ అప్పుడ్లో ఒక గురువు అనేవాళ్ళు విద్యను అందిస్తున్నారు అంటే, రాజ పరంపర నుంచి వచ్చిన వాళ్ళైతే వీళ్ళు, ఇంకొక డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన వాళ్ళంటే కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి గదా! ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే టైలరింగ్ కావచ్చు, ఇంకా వేరే వేరే రకాలైనటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చుంటారు కదా! సో, వాళ్ళకి తగినట్టుగానే విద్యను నేర్పిస్తారు. రాజుకి రాజు ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనేటువంటి దానికి సంబంధించిన జ్ఞానము. అలా ఎవరెవరు ఏ ఏ కేటగిరీ నుంచి వచ్చుంటారో వాళ్ళకి సరైనటువంటి జ్ఞానం అందిస్తారు. ఆ జ్ఞానంతో పాటు ధర్మాన్ని కూడా నేర్పించాలి. అంటే ఏంటి? నువ్వు ఇవంటి ఒక ట్రైన్డ్, స్కిల్డ్ ఒక పర్సన్‌ని నువ్విప్పుడు. నువ్వు బయటికెళ్ళిన తర్వాత ధర్మబద్ధంగా నువ్వెలా సంపాదించాలి? సంపాదించింది ధర్మబద్ధంగా నువ్వు ఈ యూనివర్స్‌కి ఎలా ఖర్చు పెట్టాలి అన్నది కూడాను చెప్పించాలట. కేవలం నువ్వు జాబ్ చేసి సంపాదించేటువంటి మెలకువలు మాత్రమే చెప్పడం కాదు. ధర్మబద్ధంగా ఎలా జీవించాలో కూడా చెప్పాలంట. ఒకవేళ వాడు బయటికెళ్ళి అధర్మంగా ఏదన్నా ప్రవర్తిస్తే బ్రహ్మ మహత్య మహాపాపానికి గురువు లోనవుతాడట. చూసారా? అందుకే అప్పట్లో గురువులంటే భయము, శిష్యరికము అంత ఈజీగా లభించేది కాదు. ఎంతో వినయంతో, ఎంతో ఓపికతో ఉండాలి.
మన పని మనం చేసుకోవడమే కాదండి, గురువుకి సంబంధించినటువంటి కార్యాలను కూడా చేసి వాళ్ళని మెప్పించి ఒప్పించి అప్పుడు వాళ్ళు మనకి గురు బోధన అన్నది చేసేవారట. అంత కష్టతరమైనది అప్పట్లో జ్ఞానం సంపాదించడం. ఇప్పుడేముందండి, గూగుల్లో, చాట్ జీపీటీలో అలా అడగగానే మనకి ఆన్సర్లు వచ్చేస్తున్నాయి. ఇంకప్పుడు ఎవరైనా మనము గురువని కాళ్ళకి దండం పెట్టుకోవాలండి, చాట్ జీపీటీ కాళ్ళు మొక్కాలా లేక గూగుల్ కాళ్ళు మొక్కాలా? ఓకే. దానికి దీనికి సంబంధం లేదనుకోండి. అది కూడా మనం కనిపెట్టినటువంటి టెక్నాలజీ. ఈజీగా నువ్వు చేయాల్సిన కార్యానికి కావాల్సినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని అందించేటువంటి ఒక టెక్నాలజీని వాళ్ళు కనిపెట్టారు. ఆ జ్ఞానంతో నువ్వు మంచి పనులు చెయ్యాలి, మంచి ధర్మ కార్యాలు చెయ్యాలి, యూనివర్సల్ వర్క్ చెయ్యాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనము అంత లోక కళ్యాణమే చేస్తూ ఉంటే గిన ఇంకా మనకేమొస్తది అనేటువంటి క్వెషన్ చాలా మందికి ఉంటది. మనం బాగుపడకపోతే గిన వేరెవరన్నా వచ్చి మనకు సహాయం చేస్తారా? వాళ్ళని అడుక్కుంటా కూర్చోవాలా? జీవితాంతం వాళ్ళకి నేను రుణపడి ఉండాలా? ఇటువంటి ప్రశ్నలు అందరిలోనూ ఉంది. కానీ ఒక చిన్న స్టోరీ చెప్తానండి. అర్జునుడు, కృష్ణుడు ఇద్దరూ కలిసి వాకింగ్‌కి వెళ్తా ఉంటారంట. అక్కడ ఒక బెగ్గర్ వచ్చి అడుక్కుంటూ ఉంటాడంట అందరిని. వాడికి సరైన డ్రెస్ కూడా ఉండదంట. బక్క చిక్కిపోయి ఉంటాడంట. అర్జునుడికి చూసి చిరాకు వచ్చేసి, కోపం వచ్చేసి అతన్ని పిలిచి, "ఏంటి నువ్వు ఇలా ఉన్నావు? ఇది సరియైన పద్ధతయితే కాదు. ఎందుకు అడుక్కు తింటా ఉన్నావు? నువ్వింక అడుక్కోవాల్సిన అవసరం లేదు" అని చెప్పేసి తన దగ్గరున్నటువంటి బంగారు నాణాలు, కృష్ణుడి దగ్గరున్న బంగారు నాణాలు అన్నీ తీసుకొని మూటగట్టి వాడి చేతికిచ్చేసి, "ఇక మీదట నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అడుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు మంచిగా జీవించు" అని చెప్పేసి పంపిస్తాడంట. దాంతో ఆ బెగ్గర్ బాగా ఖుషిగా అయిపోయి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒక దొంగ వచ్చేసి వాడిని బాగా తన్ని కొట్టేసి అలా పడేసేసి ఆ బంగారు నాణాలన్నీ తీసుకొని వాడు పారిపోతాడు. ఇంకేముంది, ఇంటికెళ్తాడు. మళ్ళీ దానికన్నిటికి హీలింగ్ అంతా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తప్పదు కదా! ఎంత కష్టంలో ఉన్నా కూడాను మళ్ళీ అడుక్కు తినాల్సిందే కదా! మళ్ళీ పొద్దునొచ్చి మళ్ళీ అడుక్కుంటుంటాడంట. మళ్ళీ కృష్ణుడు, అర్జునుడు మళ్ళీ చూస్తారంట. కోపం వచ్చేసిందంట అర్జునుడికి. "హా! నిన్ననే కదా నీకు అన్ని బంగారు నాణాలిచ్చినాను. మళ్ళీ అడుక్కోడానికి వచ్చావా నువ్వు? నువ్వుకి అని చాలా గట్టిగా అరిచేసేసి, ఇలా కాదు అని చెప్పేసి మళ్ళీ ఒక వజ్రాల హారము తను వేసుకున్నది తీసి ఇచ్చేసి, "ఇక మీదటన్నా నువ్వు అడుక్కోవడం మానేరా బాబు" అని చెప్తాడంట. సరే స్వామి అని చెప్పేసి బాగా జాగ్రత్తగా మళ్ళీ ఏ దొంగొచ్చి ఎత్తుకుపోతాడో అని చెప్పేసి బాగా జాగ్రత్తగా మూట కట్టుకొని సైలెంట్‌గా ఇంటికెళ్ళి భార్యకి కూడా చెప్పకుండగా ఒక కుండలో ఆ నెక్లెస్‌ని దాచిపెడతాడట. తర్వాత భార్య ఏముంది మామూలే గదా! కామన్‌గా ఆవిడ ఎంటర్ అయ్యి, "ఈ డిజైనర్ కుండ చాలా బావుంది కదా! ఈరోజు నేను ఈ కుండతో నీళ్లు తెస్తానని" చెప్పేసి ఆ కుండే తీసుకొని నది దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా ముంచి నీళ్లు తీసుకొనొస్తుంది. దాంట్లో ఉన్న వజ్రాల నెక్లెస్ ఆ నదిలో కింద పడిపోతది. ఇంకేముంది, మళ్ళీ పొద్దున్నే అడుక్కోవడం మొదలుపెట్టాడు వాడు. మళ్ళీ అర్జునుడు, కృష్ణుడు మళ్ళీ చూస్తారు. మళ్ళీ చిరాకేస్తది. మళ్ళీ కోపమొస్తది. "ఎందుకురా నువ్వు? ఎందుకిట్లా నాటకాలాడుతున్నావు? నీకు ఏం ప్రాబ్లము?" అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటాడు. దానికి కృష్ణుడు హ్మ్. సరే అని చెప్పేసి రెండే 2 బంగారు నాణాలని ఆ బెగ్గరికిస్తాడు. "చాలు నువ్వింక వెళ్ళు" అని చెప్తాడు. అతను వెళ్తూ ఉండంగా అర్జునుడు, కృష్ణుడు తన వెనకాలే వెళ్తారు. ఎందుకు వీడికి ఎన్నిచ్చినా కూడా మళ్ళీ పొద్దున్నే అడుక్కోవడానికొస్తున్నాడు. ఏం జరుగుతుందో వీడిని చూడాలి అని చెప్పేసి, వీడు చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి అలాగే వెనకాల వెళ్తారు. అంతలోపు వాడికి ఇంక ఎంతమంది నాకు ఎన్ని రకాల సహాయాలు చేసినా గూడా నాకు వర్కౌట్ కాదని తెలుసు. మళ్ళీ ఇంకెవడో వస్తాడు ఈ బంగారు నాణాలు తీసుకొని పోయేది గ్యారంటీ అని అనుకుంటూ వెళ్తా ఉంటాడు. అంతలోపల అక్కడ ఆ నది దగ్గర చేపలు పట్టేవాళ్ళు చేపలన్నిటిని పట్టేసి ఒక బుట్టలోకేసింటారు. ఆ బుట్టలోకేసిండేది చూస్తే అందులో ఒక చేప ఇంకా బతికే ఉంటుంది. ఇలా ఎగిరి కొట్టుకుంటా ఉంటది. దాన్ని చూసి అబ్బా! అదసింకా ప్రాణంతోటే ఉంది. వీళ్ళు ఎలా దీన్ని చంపేసేలా ఉన్నారు కదా! ఇదేమి బాలేదు కదా! అననేసి
ఆ ఎవరైతే చేపలు పట్టేవాడు ఉంటాడో వాడికి ఈ 2 బంగారు నాణాలని ఇచ్చేసి ఆ బుట్ట చేపల్ని తీసేసుకొని ఆ బుట్ట చేపల్ని మళ్ళీ ఆ నదిలోకి వేసేస్తాడు. వెంటనే అక్కడి నుంచి ఎగురుకుంటా ఒక చేప ఆ ఆ వజ్రాల హారాన్ని తీసుకొని మళ్ళీ ఈ గట్టునొచ్చి పడుతుంది. అది చూడగానే మళ్ళీ ఆ వజ్రాల హారం తనకి దొరికిందని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఆ గట్టిగా అరచడంతో అక్కడే ఆ దొంగ కరెక్ట్ గా అదే రూట్ లో వెళ్తా ఉంటాడు. వీడి అరుపులు కేకల్ని చూసేసి అమ్మో వీడు నేను బంగారు నాణాలు తీసుకున్నానని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు. ఊర్లో వాళ్ళందరూ వచ్చి నన్ను కొడతారేమో అని చెప్పేసి ఒరే ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నాడు, నీ బంగారు నాణాలే కదా తీసుకో అని చెప్పేసి వాడి మొహానికి ఆ బంగారు నాణాలు కొట్టేసి ఆ దొంగ పారిపోతాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడు అక్కడే నిలబడి అతన్ని చూస్తా ఉంటారు, గమనిస్తూ ఉంటారన్నమాట. దాంతో అక్కడ అర్జునుడు కృష్ణుడిని క్వశ్చన్ వేస్తాడు. అదేంటి నేను అన్ని బంగారు నాణాలు ఇచ్చాను, వజ్రాల హారమే ఇచ్చాను, కానీ ఏది కలిసి రాలేదు అతనికి. జస్ట్ నువ్వు ఇచ్చిన 2 బంగారు నాణాలకి మళ్ళీ ఇదంతా వాడికి కలిసి వచ్చింది. ఎందుకు ఇలా కలిసి వచ్చింది నాకు ఏం అర్థం కాలేదు అని చెప్పేసి అర్జునుడు ప్రశ్న అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు కాయిన్స్ ఇచ్చిన ప్రతిసారి కూడాను తను స్వార్థానికి ఉపయోగించడానికి ఆలోచన చేశాడు. అలాగే నువ్వు వజ్రాల హారం ఇచ్చినప్పుడు కూడాను తన స్వార్థానికి ఉపయోగించాలని చెప్పేసి ఆలోచించాడు. కానీ 2 చిన్న బంగారు నాణాలు ఇచ్చినప్పుడు ఒక జీవిని కాపాడడానికి, అంటే ఒక యూనివర్సల్ వర్క్ కోసము, తన కోసము కాకుండా ఇతరుల కోసము ఎప్పుడైతే దాన్ని ఖర్చు పెట్టడం మొదలు పెడతారో అప్పుడు లక్ష్మీదేవి వారిని వరిస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న సంపదంతా వాళ్ళ సొంతమే అవుతుంది. చూడండి, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ పిల్లలతో రోజు పలికిస్తారండి స్కూల్లోను. ఎందుకు అంటే ఇందుకు నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచే నీకు తెలియాలి, లోకం కోసం పని చెయ్యాలి. నీ కోసం నువ్వు కొంత, కానీ ఇతరుల కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించినప్పుడు నీకు కావాల్సింది ఆటోమేటిక్ గా నేచర్ నీకు ఇస్తుంది. నువ్వు అడిగిన దానికన్నా అడగనిది ఇంకా ఎక్కువగా ఇస్తుంది. నా లైఫ్ లో కూడా జరిగింది ఇదే అండి. నేను ఎప్పుడు కాలేజ్ ఫస్ట్ రావాలని కోరుకోలేదు. నా కార్యం ఏమిటి, నేను అక్కడ చదవడము అంతే చేశాను. నేను ధ్యానం చేయమన్నారు, ధ్యానం చేశాను. నాకు ఏమి జరుగుతుందన్న విషయం కూడా తెలియదు. ధ్యానమే చేసుకుంటా వచ్చాను నేను. కేవలం ధ్యానం. ఇది జరిగిన తర్వాత ప్రేమ్నాథ్ సారు ప్రతి చోట నాకు మైక్ ఇచ్చి చెప్పమనేవాళ్ళు. నాకు అప్పట్లో లోక కళ్యాణాలు అంటే ఏమి తెలియదు కదండి. చెప్పమన్నారా ఆ సరే అని చెప్పేసి మైక్ పట్టుకొని, చిన్నపిల్లని కదా, ఊరికి చెప్పుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా సరే మైక్ ఇచ్చడము, చెప్పు 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 అనడము. కింద కూర్చున్న వాళ్ళందరూ కూడాను ఆ ఎక్స్పీరియన్స్ చెప్పవే, ఈ ఎక్స్పీరియన్స్ చెప్పవే అని చెప్పేసి కింద నుంచి హింట్స్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ చెప్తూ పోయేదాన్ని. అలా ధ్యాన ప్రచారం అంటే లోక కళ్యాణం కూడా నాతో జరగడం అన్నది జరిగిపోయింది. అది నాకు తెలీదు. ఆ లోక కళ్యాణం ఎలా చెయ్యాలి అన్నది ఒక్క గురువుకి తెలుస్తది. మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, మనకి మార్గదర్శకత్వం చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉన్న వాళ్ళే గురువు. అటువంటి ప్రాపంచికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాపంచిక జ్ఞానం కలిగినటువంటి గురువు ప్లస్ ఆత్మ జ్ఞానం కలిసినటువంటి గురువు మనకి దొరకడం మనము చేసుకున్నటువంటి అదృష్టం. అసలు ఇంకా దానికి మాటలు లేవండి. మనము ఎంత ఆ పుణ్యం చేసుకున్నామో తెలీదు. మనకి అటువంటి గురువు దొరికాడు. కానీ ఎప్పుడు మనలో అహంకారము నెలకొల్పకూడదు. అహంకారాన్ని పెంచకూడదు. మనలో ఉన్నటువంటి విద్య మనలో వికసింపచేయాలి. ఎలా పుష్పంలాగా వికసింపచేయాలి, కానీ కింద ఉన్న ముళ్ళలాగా అహంకారము పెరగకూడదు. శ్రీకృష్ణుడు నరనారాయణుడు, శ్రీమన్నారాయణుడు, విష్ణుమూర్తి ఆయన. ఆయనకి సకలం అంతా మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. కానీ తను ద్వాపర యుగంలో సందీప మహర్షి దగ్గర శిష్యరికం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక రాజులాగా కానీ, లేదా ఒక అన్ని జ్ఞానము నాకు తెలిసినని కానీ, లేదా నేను నారాయణుణ్ణి అని కానీ బిహేవ్ చేయలేదండి. వినయంతోటే ఉన్నాడు.
అక్కడ సందీప మహాముని యొక్క కొడుకు సముద్రంలో తన కళ్ళ ముందరే అలా కొట్టుకొని వెళ్ళిపోతే శ్రీకృష్ణుడు ప్రాణాలకి తెగించి తన బిడ్డని కాపాడి ఇచ్చాడట. చూడండి, పాండవులు వచ్చి మాకు యుద్ధంలో సహకరించు అని చెబితే అది వాళ్ళు వాళ్ళ సొంతానికి కాదు, ధర్మం కోసం చేస్తున్నారు అని ఉన్నప్పుడు రథసారథిగా మారాడు. ఏంటి, నేను నీకు హెల్ప్ చేసేది, నువ్వు చేయి, నీ వెనకాల నేను ఉంటాలే అని అన్నాడా? డ్రైవర్ గా డ్రైవర్ గా పనిచేశాడు. రథసారథి అన్న అంత స్పెషల్ గా సంస్కృతంలో పదాలు పలకాల్సిన అవసరం లేదండి. మన సింపుల్ వర్డ్స్ లో డ్రైవర్. ఎవరైనా ఇటువంటి బాగా చదివి ఒక డ్రైవర్ పని చేయంటే మనం ఒప్పుకుంటామా? ఎందుకంటే బాగా మంచి స్థితిలో ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉంటావు. మీ అమ్మ కూరగాయలు తీసుకురారా అంటే నువ్వు పోయి తీసుకొని రాగలవా? ఏ ఏంటి నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నువ్వు నన్ను కూరగాయలు తెమ్మంటావా అంటారా లేదా? మరి అంతటి నరనారాయణుడు, శ్రీమన్నారాయణుడు డ్రైవర్ వర్క్ చేశాడు. అది వినయం. వామనావతారంలో నారాయణుడు చిన్న పిల్లవాడిలాగా, చిన్న బ్రాహ్మణ పిల్లవాడిలాగా ఎంతో వినయంతో వచ్చి ఒక కాలు నేల మీద, ఒక కాలు ఆకాశం మీద మోపాను, ఇంకొక కాలు పెట్టడానికి ప్లేసు లేదు అంటూ ఎంతో వినయంతో వినమ్రతతో కోరుకుంటే అక్కడ బలి చక్రవర్తికి అంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఇది నాటకము, ఇతను ఎవరో ఆ, వేరే అవతారంలో వచ్చాడు అని చెబుతున్న అర్థం అయినా కూడాను ఆ వినయానికి ఆయన అలా సరెండర్ అయిపోయి అలా తలదించేసుకున్నాడు, అలా పాదం పెట్టి కింద పాతాళానికి పంపించేశారు. చూసారా? వినయం. వినయం ద్వారా ఏదైనా సాధించగలము. అదే రావణాసుడు ఎంత విద్య విజ్ఞానం అంటే ఆయన విశ్వ విజేత. అంటే బ్రాహ్మణ కులానికి చెందినవాడు, వేద పారంగతుడు, విశ్వ విజేత. అంటే ఈ మొత్తం విశ్వాన్ని జయించేశాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలడు, ఏమి కావాలంటే అది చెయ్యగలడు. కానీ అహంకారము, తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మ జ్ఞానంతో లోకానికి మంచిదైనటువంటి కార్యాలను చెయ్యలేదు. నీ యొక్క నాలెడ్జ్ ని, నీ వికాసానాన్ని, నీ యొక్క శక్తిని ఉపయోగించి నువ్వు మంచి కార్యాలు చెయ్యాలి. అలా కాకుండా యూనివర్స్ కి హానికరమైనటువంటిది చెయ్యడానికి మొదలు పెట్టావంటే నీలో అహంకారం పెరిగిపోయిందని అర్థం. విభీషణుడు చెప్తాడు, సొంత మనిషి విభీషణుడు చెప్తాడు, వద్దు అన్నా, నువ్వు చేస్తున్నది తప్పు, తల్లిని తండ్రి నుంచి దూరము చెయ్యకూడదు, అటువంటి ఒక స్త్రీమూర్తిని, ఒక తల్లిని నువ్వు చెరపట్టడం అన్నది చాలా తప్పు. ఇప్పటికైనా ప్రాబ్లం లేదు, గౌరవంగా ఆమెను తీసుకెళ్లి స్వామి దగ్గర వదులు అని చెబితే అతన్ని తిట్టి అవమానించి రాజ్యసభలో నుంచి బయటికి తోసేస్తాడు. అహంకారం ఏమైంది చెప్పండి? తన ముందర ఉన్నటువంటి చిన్న బాలుడండి రాముడు, చిన్న బాలుని చేతిలో ఆయన హతమార్చడం జరిగింది అక్కడ. ఎంతటి బ్రహ్మ జ్ఞాని, వేద పారంగతుడు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపశ్శక్తితో ఆయన అంత పెద్ద రాజ్యాన్ని ఆ, ఎలా ఉంటుందో తెలుసా, బంగారంతో కట్టింటారంట లంక, స్వర్ణలంక అంటారంట దాన్ని. ఆ తర్వాత అది శ్రీలంక అయిండేదట. అంతటి వంటి వైభవం అంత ఉన్నది, ఒక్క అహంకారానికి మొత్తం నాశనం. కౌరవులు వాళ్ళకేం తక్కువ అండి, ఒక్క 5 ఊర్ల కోసము అవే కావాలని చెప్పి అహంకారంతో వాళ్ళు అక్కడ అధర్మంగా ప్రవర్తించారు. అవుట్. నీకు ఎంత విద్య జ్ఞానం ఉంది అన్నది కాదండి, ఆత్మ జ్ఞానం కావాలి. ఆ ఆత్మ జ్ఞానాన్ని మిళితం చేస్తేనే నువ్వు చేయగలవు ఏ కార్యమైనా. అది వచ్చినప్పుడు కూడా నీకు ఈ పేరు ప్రతిష్టలు అవార్డులు రివార్డులు సంపద ఇవన్నీ వచ్చినా కూడాను నీకు వాటి మీద ఎటువంటి వ్యామోహము ఉండదు. ఎందుకంటే నువ్వు ఆత్మతో అనుసంధానమై ఉంటావు. అటువంటప్పుడు వీటి మీద ఆశ నీకు కలగదు.
ఈ ప్రాపంచిక విషయాల పట్ల, ప్రాపంచికంగా నీకు రావాల్సిన వాటి పట్ల నీకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది. చిన్న పిల్లోడు చాక్లెట్ కోసం కొట్టుకున్నట్టుగా సిల్లీగా అనిపిస్తది. వాటి విలువ అంతే ఉంటది. కానీ వ్యామోహం నీకు ఉండదు. వాటి పట్ల గౌరవమే ఉంటుంది. మేడం చెప్పినట్లు గోల్డ్ దానికి నువ్వు గౌరవించాలి. ధనము నువ్వు గౌరవించాలి. అన్నిటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. అలా అని అది నాకు కావాలి కావాలని చెప్పేసి దానికోసం వెంపర్లాడము, దానికోసము రకరకాల తప్పు చేయడము, తప్పు కప్పిపుచ్చడానికి ఇంకో తప్పు చేయడము, ఇంకో తప్పు చేయడము, ఇలా తప్పులు చేసుకుంటూ పోవడము జరగని పని. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలంట. సో స్టార్టింగ్ లోనే మనం చేయాల్సినటువంటి తప్పుల్ని వదిలేసి, మనకి కొన్ని కోల్పోయినా పర్వాలేదు, మనము ధైర్యంగా స్థిరంగా నిలబడగలగాలి. చేస్తే కరెక్టే చేస్తాము, లేదంటే ఏ పని చేయనక్కర్లేదు. సైలెంట్ గా ధ్యానం కూర్చుందాం. యూనివర్స్ మనకి ఇవ్వాల్సిన టైంలో మనకి ఇస్తుంది. మనకి అర్హత వచ్చిన రోజు, ఆ టైం వచ్చిన రోజు, ఆ ఏజ్ స్టేజ్ వచ్చిన రోజు యూనివర్స్ మనల్ని సెలెక్ట్ చేసుకుంటుంది, ఇస్తుంది పని. ఇప్పటి వరకు అందరూ చేస్తున్నది అదే. మనము అలాగే నిలబడదాం. మనం ధర్మం పాటిస్తే మన పిల్లలు కూడా ధర్మాన్ని కరెక్ట్ గా పాటిస్తారు. అంతే కదా. మనం మీకు ఒక రీల్ కూడా చూసింటారు మీరు. అమ్మ ఆన్లైన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉంటే గిన ఫోన్ పట్టుకొని ఆవిడ ఎలా అయితే నడుస్తూ ఉంటుందో, ఫోన్ పట్టుకొని ఎలా మాట్లాడుతూ ఉంటుందో అది చూసి ఆ, బిడ్డ కూడాను ఫోన్ పట్టుకొని అలాగే వాక్ చేస్తూ ఉంటుంది. అంటే పిల్లలు ప్రతిరూపాలండి. అంటే వాళ్ళకి మనం చెప్పనక్కర్లేదు. మనం ఏదైతే ఆచరిస్తామో అది చూసి వాళ్ళు ఆచరించడం మొదలు పెడతారు. మనం చెప్పడం ద్వారా కాదు, మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. సో జ్ఞానం కావాల్సింది మన పిల్లలకి కాదండి, మనకు. మనము సరి అయిన జ్ఞానంతో ప్రవర్తిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యము. శివుడు ఇప్పటికీ ధ్యానం చేస్తున్నారండి. ఎందుకు ధ్యానం చేయాలి? ఆ వేదాన్ని అందించింది శివుడు కదా మనకి. ఇంతకంటే జ్ఞానం ఉంటుందా? ఇంకా ఉంది. అందుకే ఇప్పటికీ శివుడు ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఒక్క బుక్ చదివేసి, ఒక్క డిగ్రీ చేసేసి నేనే గొప్ప అని విర్రవీగితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని సక్సెస్ ని సాధించలేవు. సాధించినట్టు అనిపించినా అది షార్ట్ టర్మ్. చూడడానికి పై పై మెరుగులు, మ్యాజిక్ లెక్క ఉంటది. కరిమింగిన వెలగపండు కరణిని సుమతి అన్నట్టుగా ఎలా నీ దగ్గర నుంచి అన్ని వెళ్ళిపోతాయో నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదు. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరిగా మనవళ్ళు చనిపోతారు, కొడుకులు చనిపోతారు, తమ్ముళ్ళు చనిపోతారు, అన్నదమ్ములు అందరూ, మొత్తం సైన్యమంతా నాశనం అయిపోతుంది. చూసారా ఎట్లా నిలబెట్టుకొని ఉంటాడంటే అసలు ఆ ఆంజనేయ స్వామి లంక దగ్గరికి వెళ్ళి సీతను చూసి వచ్చిన తర్వాత రాముడికి సీత యొక్క క్షేమ సమాచారాలు తెలుపుతూ ఆవిడ ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ ని ఇవ్వడము, చెప్పడము అన్ని చేసిన తర్వాత ఆంజనేయ స్వామి రావణ లంక గురించి చెప్తాడంట ఎలా ఉంది అని చెప్పేసి. అది చెప్తుంటే ఆ యొక్క స్పెషాలిటీ ఉన్నటువంటి రావణ లంక గురించి చెప్తుంటే రాముడి అబ్బా అని జలస్ ఫీల్ అయ్యేంతగా చెప్పాడట. అంత బాగుండిందంట రావణ లంక. ఒక్క సీత కోసము అంత పెద్ద రావణ లంక నాశనం అయిపోయింది. కురు వంశం ద్రౌపదిని అవమానించినందుకు. ఇక్కడ మనం అనుకుంటున్నాము ఒక ఫ్యామిలీ యొక్క ప్రాబ్లం కోసము ఇన్ని లక్షల మంది చనిపోవాలా కౌరవ యుద్ధంలో. ఆ కురుక్షేత్రంలో ఎంత మంది ఫ్యామిలీస్, ఎంత మంది ఎన్ని రకాల స్ట్రగుల్ అయి ఉంటారు కదా. కానీ ఇక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ కోసం కాదండి యుద్ధము, ధర్మ యుద్ధము.
మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నెగటివిటీని తీసేసేటువంటి ఒక ధర్మ యుద్ధము కృష్ణుడు నిలబడి చేయించాడు. ఇక్కడ ఈ దీంట్లో జరిగినప్పుడు పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎంటర్ అవుతాడు, చనిపోయి బయటికి వస్తాడు. ఇక్కడ ఎందుకు చంపారు, ఎందుకు చనిపోనిచ్చారు అనేటువంటి క్వశ్చన్లు మనకు అందరికి చాలా రైజ్ అవుతాయి. కానీ కృష్ణుడు చెప్తాడు, ఇతను ఇప్పుడు ఒకవేళ అక్కడ గెలిచి ఆ పద్మవ్యూహాన్ని ఛేదించగిన బయటికి వచ్చిందంటే అతనిలో అహంకారం ఎంతలా పెరిగిపోయేది అంటే గిన ఇక్కడున్న వాళ్ళందరికీ కూడాను ఆయన పై చెయ్యిగా నిలబడి మరీ అదే అధర్మమైనటువంటి పద్ధతిని స్టార్ట్ చేస్తాడు. అందుకే మొక్కై వంగంది మానై వంగున అని మొక్కగా ఉన్నప్పుడే అభిమన్యుణ్ణి పని కానిచ్చేశారట. ఇలా ఎన్నో ఉన్నాయండి, ఎన్నో రకాలైనటువంటి సారము దానిలో దాగి ఉంది. రకరకాలైనటువంటి సూక్ష్మమైనటువంటి ధర్మాలు రామాయణంలో, మహాభారతంలో మనకి కనిపిస్తాయండి. మరి ఇదంతా ఏంటి అంటే ఇదంతా ఆత్మజ్ఞానము. రాముని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. ఎందుకు అంత కష్టపడి సీతను మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ ఏదో మీ తల్లిదండ్రులు చెప్పారన్న ఉద్దేశానికి సీతని మళ్ళీ అడవుల పాలు చేసావు, అందులోనూ తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అలా వదిలేసావు. అదేనా నీ ధర్మము? పెళ్లి చేసుకున్నప్పుడు తన్ని వదలను అని చెప్పేసి నా సహధర్మచారిణి అని చెప్పేసి ప్రమాణం చేసావు కదా. అంటే అది తల్లిదండ్రులకి చేసిన దానికంటే కూడాను ఈమె అంతం నీకు నిర్లక్ష్యమా? నీ ఇంటి కూతురు కాదు కాబట్టి నీకంత నిర్లక్ష్యమా? ఒక ఆడపిల్లతో ఇలా ప్రవర్తిస్తావా? నీ రాజ్యంలో ఆడపిల్లలే ముఖ్యమా? వేరే ఇంటి నుంచి వచ్చిన పిల్ల నీకు అంత చులకనా? సీతాదేవి అని పేరు పెట్టుకోవాలంటే ఎవరు పెట్టుకోరండి, ఎందుకంటే సీతాంటి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ ని గురి చేసేశారు. కానీ సీతాయనం బుక్ చదివితే తెలుస్తుందండి, వాళ్ళ ఇద్దరి మాట ఒక్కటే, వారి ఇద్దరి ప్రయాణం ఒక్కటే. రామాయణం అంటే రాముడు ఈ భూమి మీద చేసినటువంటి ప్రయాణము, సీతాయనం అంటే ఈ భూమి మీద సీత చేసినటువంటి ప్రయాణం సీతాయనం. ఆవిడ మనస్సులో మాటని గనక వినగలిగితే, సీతాయనం గనక మీరు నిజంగా చదివితే అసలు ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుందండి. అసలు రాముణ్ణి మనం హైలైట్ చేస్తుంటాం ఫిలిమ్స్ లో, సీత అంతకు మించి జస్ట్ లైక్ ఒక స్క్రీన్ మీద హీరో మాత్రమే కనిపిస్తాడు, వెనకాల డైరెక్టర్ కనిపించడు కదండి. అలాగే ఇక్కడ తెర మీద రాముడు కనిపిస్తారు, తెర వెనుక సీత ఉందండి. సీత మాటే రాముని మాట, రాముని మనస్సే సీత మనస్సు. అలా కలిసి ఉంటది. దాని మాటల్లో చెప్పలేమండి. ఆ బుక్ మీరు చదివి తీరాలి. ప్రతి ఒక్కరూ సీతాయనం చదివే తీరాలి. కొన్ని పత్రిసర్ బుక్స్ చెప్పారు, వాటిని గీన మనము చదవగలిగినామంటే ఇంకా మనం అకాడమిక్స్ బుక్ అన్నది ఏముందా అని అనిపిస్తుంది అనమాట. ఆత్మ జ్ఞానము, అంతర్జ్ఞానాన్ని ఆ బుక్ లో అలా పొందుపరిచారండి. అది అసలైనటువంటి విద్య, అది అసలైనటువంటి జ్ఞానం. ఈ ఆత్మ జ్ఞానం ఉంటే మీరు ఇన్ని రకాల టెక్నాలజీని కనిపెట్టొచ్చు. మీకు తెలుసా, 1980s తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఏదైతే ఒక ప్రాపంచికమైనటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి పుట్టారు. ఇంకా ఈ ఓల్డ్ సిస్టమ్ లో నుంచి బయటికి రండి, ఈ మూఢనమ్మకాలలో నుంచి బయటికి రండి అని చెప్పేసి రకరకాల చేంజెస్ ని తీసుకొని రావడం, ఆ ఓల్డ్ సిస్టమ్ ని బ్రేక్ చేయడము జరిగింది. కానీ వాళ్ళు కొత్త సిస్టమ్ ని కనిపెట్టేటువంటి ఆ జ్ఞానం తోటి ఆ పిల్లలు పుట్టలేదు. ఉన్న సిస్టమ్ ని తప్పు అని వేలెత్తి చూపి దాన్ని మొత్తం కుళ్ళదోశారండి, కొట్టేశారు. వాటిని రూట్స్ తో సహా లేపేశారనమాట పాత సిస్టాన్ని. 2000 తర్వాత పుట్టినటువంటి పిల్లలు విత్ టెక్నాలజీతో పుట్టారు. అందుకే వాళ్ళని టెక్కీ కిడ్స్ అంటుంటారు. విత్ టెక్నాలజీ అంటే ఓల్డ్ సిస్టమ్ ని బ్రేక్ చేసావు, మరి ఏం చేయాలి, ఏమి చెయ్యాలి అనేటువంటి ఒక సిస్టమ్ ని మేల్కొల్పడానికి ఇప్పుడు పిల్లలు జన్మ తీసుకున్నారు.
వీళ్ళంతా కూడాను ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ నుంచి అలా రకరకాలైనటువంటి లోకాలు ఉన్నాయండి. అక్కడ వాళ్ళంతా ఆ టెక్నాలజీ ఆ, తెలుసుకొని యూస్ చేస్తున్న వాళ్ళు ఆ టెక్నాలజీని మళ్ళీ ఇక్కడ భూమి మీద మానవ ప్రపంచంలో మానవులుగా పుట్టి ఆ డిఎన్ఏని యాక్టివేట్ చేసుకొని ఆ టెక్నాలజీని ఇక్కడ మనకి పరిచయం చెయ్యడానికి వచ్చారండి. ఈ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కావచ్చు, ఈ గ్రేట్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో వీరు బట్టి కనిపెట్టిన ప్రతి ఒక్కరూ కూడాను ఆ కోవకి చెందినటువంటి వాళ్ళే. చిన్న చిన్న పిల్లలే ఎందుకు ఇంత షార్ప్ గా ఉన్నారు అంటే గిన వాళ్ళు చూడడానికి ఏజ్ ఇది, కానీ వాళ్ళ సోల్ ఏజ్ చాలా పెద్దది. ఇక్కడ భూమి మీద పుట్టినప్పటి నుంచి ఒక క్యాల్కులేషన్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ అ ఫిజికల్ ఏజ్. సోల్ ఏజ్ అనేది ఉంది. సో మన పిల్లలు టెక్కీ కిడ్స్. నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళందరూ కూడాను బ్రహ్మాండమైనటువంటి టెక్నికల్ స్కిల్స్ తోటే పుడతా ఉన్నారు. వాళ్ళని హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ, జ్ఞానం మనకు ఉండాలి. అందుకే మనం ధ్యానం చేయాలి. సో ధ్యానం ఎంత ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ మన లోక కళ్యాణానికి రకరకాలైనటువంటి చేంజెస్ చాలా వస్తున్నాయండి. దాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞాన స్థితిలో మనము ఉండాలి అంటే ధ్యానం చెయ్యాలి. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎవరు ఎందుకు వర్క్ చేస్తున్నారు, ఎవరిని ఎక్కడ ఏ ప్లేస్ లో ఏ టైంకి ఎలా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ జూమ్ సెషన్ చూడండి, ఇది టెక్నాలజీ. ఇక్కడ ఎంతో జ్ఞానాన్ని అందించడానికి ఎంత ఈజీ అయినటువంటి ఒక అవకాశము. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని, ప్రపంచంలో ఎక్కడో ప్లేస్ లో కూర్చున్న ఉన్న వాళ్ళని ఇక్కడ కనెక్ట్ చేసి మీకు జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఎక్కడో ఉన్న మాస్టర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా టెక్నాలజీనే కదా. అది ఈ జ్ఞానం మనకి రావాలి అంటే, ఈ ఆత్మ జ్ఞానం మనకి తెలియాలంటే హిమాలయాలకి అడవులకి పోయి అక్కడ కూర్చోవాలి కాదు కదా. సార్ ఏం చెప్పారు? సంసారంలో నిర్వాణం అంటే ఇక్కడే ఇక్కడే ఉంటూనే నువ్వు ఈ ఆర్టిఫిషియల్ ప్రపంచంలో ఉంటూ కూడాను నీ యొక్క కర్మని, నీ యొక్క ఛాలెంజ్ ని, నీ యొక్క డ్యూటీ, వర్క్, పర్పస్ ఏదైతే ఉందో దాన్ని ధర్మబద్ధంగా ఆత్మ జ్ఞానాన్ని, ఇక్కడున్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి నీ నైపుణ్యంతో నువ్వు ఇక్కడ ఈ లోకానికి ఏదో ఒక మంచి చేయాలి. ఒక ఫిలిం లో శృతి హాసన్ చెప్తుంటుంది, ఈ మా ఊరు నాకు ఎంతో ఇచ్చింది, నేను మళ్ళీ మా ఊరికి తిరిగి ఇవ్వాలి, లేకపోతే లావైపోతాను అని. కరెక్టే. ఇక్కడ కర్మ కర్మ పెరిగిపోతుంది. తీసుకునే దాంట్లోనే ఉన్నావు. ఇచ్చే స్థితిలోకి వచ్చినా కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఒక జన్మలో నువ్వు బికారిగా పుట్టావు. కష్టాలను చూసి నా దగ్గర డబ్బే ఉండింటే వీళ్ళకి ఇచ్చేస్తుంటే వీళ్ళందరూ బాగుండేవాళ్ళు కదా అని అనిపిస్తుంది. సో నువ్వు నెక్స్ట్ జన్మలో ఏం చేస్తావు? పెద్ద షావుకారిగా పుడతావు. బికారి ముఖం కూడా చూడవు. బాగా గ్లాసెస్ బ్లాక్ గా, సన్ రేస్ కూడా పడకుండగా క్లోజ్ లగ్జరీ కారులో దూసుకుపోతుంటావు. బికార్ కనిపిస్తాడా? రోడ్డు మీద వచ్చే వాళ్ళు కూడా కనిపిరు నీకు. అంటే నువ్వు ఏమి కోరుకొని ఈ భూమి మీదకి వచ్చావో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అప్పుడు ఇంకా నేచర్ గిన్న తిక్కలేగింది అనుకోండి, అంతగా దూసుకుపోతున్నావు కదా, ఒక్క దెబ్బకి ఏమి లేకుండా చేస్తుంది. అప్పుడు బికారిని చేస్తుంది. అప్పుడు నీకు తెలిసి వస్తుంది, ఓ నేను షౌకారిగా ఎందుకు పుట్టాను. ఉమ్, నేను వీళ్ళకందరికి సహాయం చేయడం కోసం పుట్టాను. అది మానేసి నేను లగ్జరీగా లైఫ్ జీవించాలి. నాకేం కష్టము, నాకు అంత సంపాదించి పెట్టారు, తరతరాలకు సంపాదించిన ఆస్తి దండిగా పెట్టారు, నేను ఎందుకు వర్క్ చేయలే ఈ యూనివర్స్ కోసం అని చెప్పి అనుకున్నాను. ఈ జ్ఞానం అంతా రావాల బిచ్చగాళ్ళలాగా. పోయి హీరో పోయి అక్కడ కూర్చుంటేనే కానీ తెలిసి రాలేదు ఎంత కష్టము అన్నది. వాడికి కాదు, మన జ్ఞానం వచ్చేలాగా వాడు ఫిలిం తీశాడు. ఒక డైలాగ్ కూడా చెప్తాడు, పేపర్ వేసేవాడిని పేపరోడు అన్నట్టు బిచ్చం వేసేవాడిని కదా బిచ్చగాడు అనాలి అని చెప్పి. నిజంగానే మనం బిచ్చగాళ్ళమే. వాడు ఒకటి చెప్తాడు, మేము గుడి ముందర అడుక్కుంటున్నాం, మీరు గుళ్ళో పోయి అడుక్కుంటారు, మీకి మాకి తేడా ఏమీ లేదు అని చెప్పేసి. మొత్తానికి అందరు అడుగు తినే వాళ్ళే, ఒక రేంజ్ కి తగ్గట్టుగా అడుక్కోవడం మొదలు పెట్టాం మనము అన్నట్టుగా. సో అందరము కూడా సమానమే అండి. మీకు ఈ లోకంలో ఏదైనా లభించింది అంటే ఇంకేదో యూనివర్సల్ వర్క్ చేయడం కోసమే అది లభించింది. ఆ యూనివర్సల్ వర్క్ ఏంటి అన్నది మీరు తెలుసుకోగలగాలి.
ఆ జ్ఞానాన్ని మనకి విద్య అందించగలగాలి. అటువంటి ఒక ఆత్మ విద్య మనకి లభించాలి. అప్పుడే వినయం అన్నది వస్తది. మానవత్వం అన్నది మేల్కొల్పబడుతుంది మనలో. లోక కళ్యాణం చెయ్యడానికి వెనకడుగు వెయ్యం. అయ్యో! ఇదా? ఇట్లా ఎలా చేయాలి? ఇది నాకు సంబంధం లేదే! ఇది నాకు తెలీదే! ఇది నేనెందుకు చేస్తాను? నాకేం సంబంధము? దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ అని చెప్పేసి అలా సింపుల్‌గా తప్పించుకొని ఎళ్ళిపోతూ ఉంటాము. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటాము. జన్మ పరంపర ఆగదు. ఈ కర్మలోనే కొట్టుమిట్టాడుతున్నామని చెప్పేసి మళ్ళీ ఏడ్చడం మొదలు పెడతాం. అదే ఈ జ్ఞానం లభిస్తే మనం ఎప్పటికీ బాధపడ్డము. ప్రశ్నలనేవి తలెత్తవు. వేరే వాళ్ళ ప్రశ్నలకి మనం సమాధానం చెప్పేసేటువంటి స్థితికి మనము ఎదగగలుగుతాము. ఆది శంకరాచార్యకి 16 ఏండ్లకే జ్ఞానం వచ్చింది. మొత్తము ఈ భూమినే మార్చేసేటువంటి శక్తి ఆయనకుంది. అది ఆయనకొకరికే కాదండి, అందరికీ ఉంది. మనము దాని గురించి తెలుసుకోకుండగా మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తేస్తా ఉన్నాము. ఇది ఇక్కడితోటే మన యొక్క జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని వర్క్ చేసి మోక్షాన్ని సంపాదించాలి. అటువంటి ఒక టెక్నికే ధ్యానము. సో ఆ ధ్యానాన్ని అందరము చేద్దాము. ఆత్మ విద్యను చేసి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని విచక్షణతో లోక కళ్యాణం చేద్దాము. ముక్తిని మోక్షాన్ని సాధిద్దాము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుధా గారికి, జ్యోతి రెడ్డి గారికి, జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.